మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో బైబిల్లో ఉన్నటువంటి 3 రకాల తోటల కొరకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సృష్టిలో ఎన్నో తోటలు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఉద్యానవనాలు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి ఆ 3 తోటల యొక్క ప్రాముఖ్యత ఏంటో, వాటి వైభవం ఏంటో మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఏదెన్ తోట, నెంబర్ 2 గెత్సేమనే తోట, నెంబర్ 3 సమాధుల తోట. ఏదెన్ తోటలో అవ్వ ఆదాము ఉన్నట్లు మనం చూస్తాం. జీవవృక్షము జ్ఞానవృక్షము అక్కడ ఉంచబడినటువంటి సందర్భం మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుడితో మానవుడు కలిసినటువంటి స్థలం, అదేవిధంగా దేవుడికి దూరమైనటువంటి స్థలంగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఏదెన్ తోటలో మరణం ప్రారంభమైనటువంటి సందర్భం కూడా అక్కడ మనం చూస్తున్నాం. గెత్సేమనే తోట యేసు ప్రభు శిలువ మరణానికి ముందు సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేసినటువంటి స్థలం, సమస్త మానవాళి యొక్క పాపం కొరకు తను తాను అప్పగించబడినటువంటి స్థలంగా మనం చూస్తున్నాం. నెంబర్ 3 సమాధుల తోట. యేసుక్రీస్తు వారు మరణం పొందిన తర్వాత యేసుక్రీస్తు వారు సమాధి ఉంచినటువంటి తోట. ఇక్కడ ఏదెన్ తోటలో మొట్టమొదటిగా మరణం అక్కడ ప్రారంభమైతే లేదా మొదలైతే, ఈ సమాధి తోటలో జీవం మరలా తిరిగి లేచినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదెన్ తోటలో మనిషి దేవుడికి అవిధేయుడిగా మార్చబడితే, ఇదే సమాధి తోటలో యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి విధేయుడిగా మార్చబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. మనకు రక్షణ ఇచ్చాడు. మృత్యుంజయుడిగా సమాధి ఖాళీగా తెరబడిన సమాధిని అక్కడ చూస్తాం. ఈ 3 తోటలకి 3 రకాల ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇవి తెలుసుకోండి, స్టడీ చేయండి. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్.